చాలామంది తొందరపాటు ఆలోచనలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కోపంలో వచ్చే నిర్ణయాలు తీసుకోకూడదు. చాలామంది ఎవరైనా ఏదైనా మాట అన్నారని చచ్చిపోదాం అనుకుంటారు, లేదా ఏదైనా ఎవరైనా మాట అంటే నేను వేరే ఊరు వెళ్ళిపోతా అంటారు, లేదా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతా అంటారు. వీళ్ళు కూడా అంటారు తొందరపడి, పో, కూతురుని అంటారు, కొడుకుని అంటారు, భర్తను అంటారు, భార్యని అంటారు, ఇంట్లోంచి వెళ్ళిపో అని మాట్లాడుతూ ఉంటారు. ఈ తొందరపాటు ఆలోచనలన్నిటి కూడా సైతానుగాడు కలిగించేవి. తొందరపాటు ఆలోచనలన్నీ కూడా మనలో నుంచి, మన కోపంలో నుంచి వచ్చే ఆలోచనలన్నీ కూడా, అవన్నీ కూడా దేవుడి దృష్టిలో కొట్టివేయబడాలి. హల్లెలూయా. మన ఆలోచనలు ఆగిపోవాలి, సైతానుగాడు ఆలోచనలు ఆగిపోవాలి. ఎన్నిసార్లు నువ్వు గాయపరచబడ్డావు, నీ ఆలోచన, సొంత నిర్ణయాలు బట్టి ఎన్నిసార్లు నువ్వు గాయపరచబడ్డావు, సొంత ఆలోచన బట్టి, పక్కన వాళ్ళ ఆలోచనలు బట్టి ఎన్నిసార్లు నువ్వు కన్నీరు పెడతా ఉన్నావు. కాబట్టి ఆలోచనకర్త అయిన దేవుడి యొక్క ఆలోచన మన మదిలో మెదలాలి. స్తోత్రం కలుగునుగాక. నోవాహు పడవ కట్టేటప్పుడు ఆలోచన దేవుడిది. నోవాహు దేవుడు ఆలోచనతో వెళ్ళాడు కాబట్టే నోవాహు పడవని నిర్మించగలిగాడు. స్తోత్రం కలుగునుగాక. బట్టలైనా, బంగారమైన, వివాహమైన, ఉద్యోగమైన, మందిర నిర్మాణమైన, గృహ నిర్మాణమైన, నువ్వు కొనుక్కునే బట్టలైనా, ఏదైనా సరే, దేవా నువ్వు నాకు ఆలోచన చెప్పి నడిపించు. స్తోత్రం కలుగునుగాక.